క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్‌లో బేసిక్‌గా ఏం జరుగుతుంది? టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది. టెక్నికల్ స్కిల్స్ అనేది మీరు చదివిందే కాకుండా బయట ఇండస్ట్రీ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుందో వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి టెక్నికల్‌గా ఇట్ విల్ డెఫినెట్‌లీ వర్కౌట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది? ఒక సీనియర్ ఒక పర్సన్ వచ్చేసి మీకు నేర్పిస్తూ ఉంటాడు ఇంగ్లీష్. అసలు యాజ్ ఎన్ ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంగ్లీష్ కంప్లీట్‌గా తెలుసు. ఇంగ్లీష్ రాదు అనేది కాదు. అండ్ కమ్యూనికేషన్ అనేది ఏదో ఎవరో చెప్తే వచ్చేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఆఫీషియల్ ఎన్వైర్న్మెంట్లో ఒక ఎక్స్ అనే పర్సన్ ఒక వైకి ఒక పర్టిక్యులర్ థింగ్ కన్వే చేయాలి అంటే అది కొన్ని 100 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మాట్లాడే అతను మీ సీనియరా, జూనియరా, కొలీగా, క్లయింటా, కస్టమరా, సిచ్యువేషన్ ఏంటి, ఫస్ట్ టైం కలుస్తున్నారా, ఆన్లైన్ మీటింగా, ఆఫ్లైన్ మీటింగా, ఈమెయిలా, ఇట్లా కొన్ని 100 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అనేది. సో దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అదర్ దెన్ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయకుండా మేనేజ్ చేద్దాము అని వెళ్తే మాత్రం 90% రిజెక్షన్ ఛాన్సెసే ఉంటాయి. అండ్ ఇదే జరుగుతుంది కూడా. అండ్ ఈ విషయం అనేది స్టూడెంట్కి అర్థం కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ లైఫ్ జర్నీ తీసుకుంటే వాడికి ఎప్పుడన్నా అసలు ఫెయిల్యూర్ అయినా రిజెక్షన్ అయినా ఉంటే ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ రావడం వల్లనే వాడు ఫెయిల్ అయి ఉంటాడు. కానీ కమ్యూనికేషన్ వల్ల ఎప్పుడూ రిజెక్ట్ అవ్వడు. అది ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్వ్యూలోనే జరుగుతుంది. అండ్ బై దట్ టైం అది స్టూడెంట్ రియలైజ్ అయ్యే వరకు అది చాలా లేట్ అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే కమ్యూనికేషన్ నాకు వచ్చు రాదు అనే అంతవరకు అస్సలు ఆగొద్దు. మీకంటే బాగా మాట్లాడే వాళ్ళు ఇంకా మార్కెట్లో లేరా? మీకంటే మాట్లాడే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ప్రాక్టీస్. ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ యూ బికమ్. తెలుగులో అంటారు కదా, తినగ తినగ వేము తీయనుండు, పాడగా పాడగా రాగం అతిశయించు అని చెప్పేసి. సేమ్ థింగ్ అప్లైస్ టు కమ్యూనికేషన్. మీరు ఇంటర్వ్యూలో కూర్చొని సెల్ఫ్ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసిన 1 మినిట్లోనే అర్థమైపోతుంది మీకు బేసిక్గా ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు ఉందా లేదా. దట్ ఈస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్. మిగతా అన్నీ సెకండరీ. ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారు కమ్యూనికేషన్ కంటే? మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత, జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీ మీకు ఏం చేస్తుంది? ట్రైనింగ్ ఇస్తుంది అండ్ శాలరీ ఇస్తుంది పర్ మంత్. బట్ డైలీ 8 to 10 అవర్స్ మీరు ఎంప్లాయీస్తో వర్క్ చేయాలి. ఆ ఎంప్లాయీస్ ఎవరు? మీ ఏజ్ గ్రూప్ కాదు, మీ లొకాలిటీ కాదు, మీ కల్చర్ కాదు, మీ ఫుడ్ హ్యాబిట్స్ కాదు, ఏది కామన్గా ఉండదు. ద వన్ అండ్ ఓన్లీ వన్ కామన్ ఎలిమెంట్ దట్ క్యాన్ మేక్ యూ అడ్జస్ట్ ఇన్ అ కంపెనీ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అదే మీరు మేనేజ్ చేద్దాము అని ఇంటర్వ్యూ అటెండ్ అయితే అసలు నాకు బేసిక్ ఫ్యాక్టరే మీట్ కానప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తాను? అర్థం చేసుకోండి. మాట్లాడితే ఎలా ఉండాలంటే వావ్ అమేజింగ్ అన్నట్టు ఉండాలి. కానీ ఏదో మాట్లాడేట్లే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినట్టు చిన్న స్కూల్ పిల్లోడ్లా అంటే మాత్రం కంపెనీస్ పర్టికులర్లీ ఎంఎన్సీస్ అయితే అస్సలు కన్సిడర్ చెయ్యవు. ఓకే.